ఇక దావోస్ పర్యటనపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ లో చర్చలు మాత్రమే సాగుతాయి, ఒప్పందాలు ఉండవు అన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో ఎన్ని కంపెనీలు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడుల కోసం జగన్ మళ్లీ రాడన్న గ్యారంటీ ఇవ్వాలంటున్నారని అక్కడ చెప్పారంటున్నారు లోకేష్. గత 7 నెలల్లో 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారని లోకేష్ చెప్తున్నారు. అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు? ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. బాబు గారి దావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారు. దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. దావోస్ చర్చిస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. దావోస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావోస్లో కలిసానికి ప్రయత్నించా, చాలామంది అడిగా, కలవనని చెప్పాడు అని. ఎందుకన్నా? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే, మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ, అది వరల్డ్ రినౌండ్ కంపెనీ. కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు.